ఈ అంశం మీద మాట్లాడడం కోసం మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఒకసారి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. సో మొత్తానికి నామినేటెడ్ పదవుల కోలాహలం సో పెద్ద ఎత్తున అంటే జనసేన ఎక్స్పెక్ట్ చేస్తుంది 1/3. సో మిగతా ఏదైతే పర్సంటేజ్ ఉందో మరి దాంట్లో తెలుగుదేశం మెజారిటీ షేర్, అదేవిధంగా ఖచ్చితంగా ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది అనుకోవచ్చు. అయితే ఒక చిన్న డౌట్ మధుసూదన్ రెడ్డి గారు, ఈ 33%లోనే జనసేన బీజేపీకి ఉండే అవకాశం ఉందా, లేకపోతే కేవలం జనసేనకి 33, రిమైనింగ్ పర్సంటేజ్ తెలుగుదేశం మెజారిటీ షేర్తో పాటు కొంత పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? రమణాయుడు గారు, ఇప్పుడు అదే ప్రభుత్వం ఏర్పడి 34 రోజులు మాత్రమే అయింది. దీని మీద ఎన్నికల్లో ముందు ఎట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు వారి షేరు, ఆయన యొక్క ఈ కూటమిలో ఆయన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కలిసే ప్రక్రియలో కావచ్చు, లేకపోతే మొదటి నుంచి అంటే ఆయన ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తర్వాత నుంచి కూడా వారి సహకారం, లేకపోతే ఎన్నికల్లో వాళ్ళ కార్యకర్తలు ఏదైతే వాళ్ళ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని దగ్గర కూడా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర కూడా వాళ్ళు ఎన్నికని సొంతం చేసుకొని పనిచేసిన తీరు, దీనిలో ఎలాంటి ఇది లేదు. అంటే దాంట్లో ఎలాంటి నో అంటే చర్చ అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు 170 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే స్థానాల్లో కావచ్చు, వాళ్ళు పోటీ చేసిన 20 స్థానాల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో కావచ్చు, వాళ్ళ సొంత అంటే సింబల్ ఎలక్షన్, సొంత ఎలక్షన్ ఎట్లయితే చేస్తారో ఆయనకి చేయడం జరిగింది. అది మనం ప్రత్యక్షంగా చూసాం. తర్వాత ఫలితాలు కూడా మనకు అదే విధంగా ఏకపక్షంగా వచ్చాయి. అయితే ఇక్కడ నామినేటెడ్ పోస్టుల దగ్గరికి వచ్చేసరికి ఆ రోజు ఎన్నికల్లో అంటే ఆ రోజు మనకున్న పరిస్థితుల్లో అదే రాష్ట్రంలో 2 పార్టీలతో ఉండడం, తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో బలంగా ఉండడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మీద పోరాటాలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కొంతమంది నాయకులు అంటే దాదాపుగా ఇప్పుడు వీళ్ళ 34 సీట్లలో దాదాపుగా వీళ్ళు కూడా అంటే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు కూడా మనం పోటీ చేసిన 135లో మిగతా 40 స్థానాల్లో దాదాపుగా కోల్పోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ న్యాయం జరిగింది అంటే బట్ ఇప్పుడు ఏంటంటే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మన స్థాయిలో మనం చెప్పే విషయం కాదని నేను భావిస్తున్నా. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానంగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల దగ్గర మామూలుగా ఈ మనం గ్రౌండ్ లో చూస్తుంటే లాబింగ్, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఇది ప్రధానంగా అన్ని 3 రాజకీయ పార్టీలు కూటమి నాయకులు గుర్తుంచుకోవాల్సింది నాయుడు గారు. మా వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళకు రిక్వెస్ట్ కూడా వేరే పార్టీల నుంచి వేరే లింకుల ద్వారా వేరే రకరకాల ప్రయత్నాల ద్వారా ఇప్పుడు పార్టీలో ఎన్నికలైన తర్వాత పార్టీలోకి వచ్చే వాళ్ళకి పోస్టులలో ప్రాధాన్యత కాదు కదా, వాళ్ళ వైపు కూడా ఏ నామినేటెడ్ పోస్టులు చూడకూడదని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, భారతీయ జనతా పార్టీ నాయకులని తెలుగుదేశం పార్టీ పక్షాన వేడుకుంటున్నారు. అంటే అసలు వారిని పార్టీలోకి జాయిన్ చేసుకోవద్దంటారా? ఒకవేళ వారిని జాయిన్ చేసుకున్నప్పటికీ కూడా ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కూటమి నేతలు వారందరికీ న్యాయం జరిగిన తర్వాత అవకాశం ఉంటే వారికి ఇవ్వమంటారా? ఏదో టీవీలో విశ్లేషణలో చెప్పడం కాదు, కానీ రాజకీయంగా ఏదో మాట్లాడేయాలా తెలుసుకుందాం పక్కన పెట్టండి. నా ఉద్దేశంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మనకు కష్టంగా మన పార్టీ కోసం కష్టం చేసిన కార్యకర్తలని, లేకపోతే జనసేన పార్టీ కోసం కష్టం చేసిన కార్యకర్తలని వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ అవసరం అయితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని నా వ్యక్తిగత తీసుకుందాం, పదవులు ఇవ్వద్దు అట్టబల్లే వాళ్ళని. ఇప్పుడు నిన్నటి దాకా పవర్ ఎంజాయ్ చేశారు నాయుడు గారు, నిన్నటి దాకా. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఉన్న కార్యకర్తల మీద మళ్ళీ వాళ్ళు ఎక్కి కూర్చోవడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని తీసుకుంటే మళ్ళీ పెత్తనం చేసే పరిస్థితి 100% మనం చూస్తున్నాం కదా. మేము గత ఎన్నికల్లో మేము చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా అధికారంలో లేని వాళ్ళంతా వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మా శాసనసభ్యులు సేదరెడ్డి గారు 1.5 సంవత్సరం ముందు అధికారాన్ని వదిలేసుకొని, ఆ రోజు 1.5 సంవత్సరం అధికారం అంటే చిన్న విషయం కాదు నాయుడు గారు. 5 సంవత్సరాల అధికారంలో 1.5 సంవత్సరం మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం కాదు కదా. 1.5 సంవత్సరం వదులుకొని ఆయన వెంబట మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది మా శాసనసభ్యుడి యొక్క ఆయన అనుసరించి ఎన్నికలంటే మీకు తెలియదు చాలా కష్టాలు ఉంటాయి. చాలా 1.5 సంవత్సరం మా కార్యకర్తలు పెట్టించుకున్న కేసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు కొంత ఫెరోషియస్ స్పీడ్ గా ప్రజల్లో ఉంటారు కాబట్టి మా నాయకుడి మీద కానీ
ఇక్కడ లోకల్ గా నియోజకవర్గాల మీద కానీ అనేక రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ పెట్టి ఇప్పుడు మళ్ళీ వెంటనే గబక్కన మేము వచ్చేస్తాం, మాకేం పదవులు వద్దు, మీతో సర్దుకుందాం అంటే మా శాసనసభ్యులు గారు అయితే గట్టిగా చెప్తున్నారు, ఎవరిని కూడా మన పార్టీలోకి ఇప్పట్లో అంటే కంటిన్యూ 5 సంవత్సరాలు కానీ అంత చర్చ లేదు. ప్రస్తుతానికి ఆ ఎంజాయ్మెంట్ పీరియడ్ లో మన కార్యకర్తలు ఉండాలా, ఏదైతే మనకు వ్యతిరేకంగా పనిచేశారో కొంతకాలం అన్నది తెలియాలా, ఆ తర్వాత చేర్చుకుంటారు అనేది అది మన చేతుల్లో ఉండదు. రాజకీయాల్లో పార్టీలు మారడు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము మారాం కదా, రాజకీయాల్లో పార్టీలు మారకూడదు, వాళ్ళు అట్టే ఉండాలా, ఏ రాజకీయ పార్టీ రాకూడదని నేను చెప్పను. కానీ వచ్చిన ఇక్కడ పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అనాదిగా పనిచేసిన కార్యకర్తలు ఉంటారు, జనసేన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి ప్రాధాన్యత నేను మామూలుగా గత డిబేట్ లోనే ఈ చర్చ లేకుండానే చెప్పాను నేను, కార్యకర్తల ప్రాధాన్యత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేదానికి మళ్ళా చెప్తున్నా, నా దృష్టిలో ప్రధాన కారణం కార్యకర్తలను విస్మరించడం. ఈ రోజు కూడా పార్టీకి అర్థం కావట్లేదు. అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమి జరిగిన తర్వాత నాకు తెలుసుకుంటది. దురదృష్టం ఇప్పుడు కూడా తెలుసుకోవట్లే. మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు కూడా తెలుసుకోవట్లే. మీ నాయకుడేనా జగన్మోహన్ రెడ్డి? ఇంకా నాయుడు గారు ఇంకా మీ నాయకుడు అనే భావనలోనే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నాయకుడు అంటే ఇప్పుడు అంత ప్రేమించాం, మా నాయకుడిని సొంతం చేసుకున్నాం, మా నాయకుడిని అత్యంత ఆరాధ్యంగా చూసాం. అత్యంత దురదృష్టంగా, అత్యంత అన్యాయంగా, అత్యంత అంటే మరి కార్యకర్తల విషయంలో ప్రభుత్వాలు సంక్షేమాలు వాటి విషయాల్లో కొన్ని సంక్షేమాలు చేయొచ్చు, అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా పార్టీ వెనకబడిన మాట 100% వాస్తవం. అభివృద్ధి వదిలేశాడు, ఆయన బట్టను నొక్కుంటాం కాదనలా. కార్యకర్తలు ఏదైతే నీ కోసం 10 సంవత్సరాల కార్యకర్తలు పనిచేశారో, గోదావరిపేట నుంచి నన్ను మళ్ళా 2019లో మీరు ఎన్నికయ్యే వరకు వాళ్ళను పూర్తిగా విస్మరించారు. వాళ్ళ విస్మరణే 11 సీట్లు నా దృష్టిలో. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అనుభవజ్ఞులు, ఆయన అయితే ఆ విధంగా చేస్తున్నాను నేను 100% అనుకోవట్లే. పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం, మాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో మా రోజుల నియోజకవర్గంలో పని ఖచ్చితంగా మాకంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలంటే 1.5 సంవత్సరం అంటే గత 5 ఏళ్ళు అంటే ఇది అంతకుముందు అధికారం లేకుండా తర్వాత అధికారం మళ్ళా అధికారం లేకుండా మళ్ళా అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనకంటే ముందు ప్రాధాన్యత ఇవ్వాలా. నా దృష్టిలో నాయుడు గారు ఏదైతే శాసనసభ్యులుగా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గర జనసేన పార్టీ నాయకులు ఖచ్చితంగా ప్రధానమైన పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాలని నా వ్యక్తిగత భావన. అలాగే జనసేన పార్టీ ఉన్న 21 మంది శాసనసభ్యుల దగ్గర ప్రధానమైన పోస్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తే ఆ కార్యకర్తలు కూడా ఏదైనా అంటే రాజకీయ పార్టీగా మన కూటమిగా కలిసి ఉన్నా ఎవరు రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళ ఇబ్బందులు ఉంటే లేకపోతే ఇంకోటి ఉంటే వాళ్ళకు ఉంటది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేయని దగ్గర 21 స్థానాలు కానీ భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన 11 స్థానాల్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలా. అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర ఎవరైతే జనసేన పార్టీ నాయకులకు అవకాశాలు పోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ అవకాశాలు ఇస్తే అంటే 2 పార్టీలు కూడా అంటే కూటమి ఒకరికొకరు సమన్వయం చేసుకుంటా ముందుకు పోతా రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే కార్యకర్తలకు ఏదైనా మీరందరూ పోయిన డిబేట్ లో కూడా కార్యకర్తలు విస్మరణ అంటే కార్యకర్తలు ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవాలి. నో డౌట్ బ్రహ్మనాయుడు గారు కార్యకర్తలు కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండే కార్యకర్తలు సక్రమమైన మార్గంలో అంటే ప్రభుత్వం లేదా మోసాలు చేసుకోవాలి, సక్రమమైన మార్గంలో నిరుపేద కార్యకర్తలు వాడి తెల్ల చొక్కా వెనక చాలా కష్టం ఉంటుంది. బ్రహ్మనాయుడు గారు వాడి తెల్ల చొక్కా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఆ కార్యకర్తల్లో ఏది దేవాలయాల్లో పదవుల దగ్గర నుంచి ఏఎంసీ డైరెక్టర్ల దగ్గర నుంచి ఏఎంసీ చైర్మన్ల దగ్గర నుంచి లేకపోతే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దగ్గర నుంచి అంటే రకరకాల స్థాయిలో రకరకాలుగా వాళ్ళు ఆశిస్తారు. ఏం కాకుండా ఆర్థికంగా వెనకబడి కూడా పార్టీలో తిరగతా కష్టమే లేకపోతే ఆ పార్టీలో ఫుల్ టైం ఏదైనా వ్యాపారం చేసుకోలేకో కుటుంబ పోషణ కూడా కష్టమైన పరిస్థితులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఆ కార్యకర్తల నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా వార్డుల వారీగా గుర్తించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కూడా సక్రమైన మార్గంలో ఆర్థికంగా సాయం చేసినప్పుడే పార్టీ నిలబడద్ది, పార్టీ కేడర్ నిలబడద్ది. ఆర్థికంగా అవసరం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు భగవంతుడు నాకు అవసరం కొంతమంది అవసరం లేని వాళ్ళు ఉంటారు, కొద్దిమంది అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు. నా భావన ఇది రాజకీయ పార్టీలో తిరగతా ఒక 10 ఏళ్ళు అన్ని పనులు ఒక షాప్ ఉంటే దాన్ని వదిలేసి లేకపోతే ఇంకో కాంట్రాక్ట్ ఉంటే దాన్ని వదిలేసి లేకపోతే ఆ పార్టీ తిరగడానికి వీడికి వాళ్ళు బిల్లులు చేయక లేకపోతే వాడు ఇంకేదైనా ఇంకో రకంగా వాళ్ళకి ఇబ్బంది పడి చాలా మంది ఉంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళు ఆర్థికంగా వచ్చేదానికి కూడా ప్రభుత్వాలు ఎంతో కొంత ఉపయోగపడాలా. సమన్వయం చేసుకుంటా ముందుకు పోవాలని మధుసూదన్ రెడ్డి గారు, పార్టీ అధికార పార్టీ కార్యకర్తల్ని విస్మరించకుండా వారికి
తగిన ప్రాధాన్యతను కల్పిస్తూ నామినేటెడ్ పదవులు కానీ వారి అభ్యున్నతకు ఉపయోగపడేటువంటి విధంగా వారిని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వారు పార్టీ వదిలిపెట్టి బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. లేకపోతే వైకాపాకి పట్టిన అంటే వారికి ఈ విధంగా చేశారు కాబట్టి వారికి ఆ రోజు ఆ దుస్థితి వచ్చింది అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏఎంసీ పదవులు అన్నారు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఎంసీ పదవి ఇచ్చింది కదా, నెల్లూరులో మిమ్మల్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మిమ్మల్ని వైస్ చైర్మన్ గా నామినేటెడ్ చేసింది కదా, మరి మీరు ఎందుకు పార్టీ బ్రహ్మనాయుడు గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, అడగాల్సిన ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు నాయుడు గారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెప్టెంబర్ 2, 2009లోకి వచ్చాను. బ్రహ్మనాయుడు గారు సెప్టెంబర్ 2, 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు మరణం రోజు నేను నా ఫోన్ లో పెట్టిన మొట్టమొదటి మెసేజ్ అంటే పత్రికా ముఖం లేకపోతే ఉదయాన్నే అంటే మనం నోటితో మొట్టమొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన ఇవ్వాలి అని ఆ రోజు మాకున్న కొద్ది మంది టౌన్ లో ఉన్న కొద్ది మందిలో చేద్దాం. ఆ రోజు బ్రహ్మనాయుడు గారు, నేను మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి వ్యక్తిగతంగానే చెప్తున్నా, వ్యక్తిగతంగా తప్పట్లే, మామూలుగా చెప్పకూడదు అనుకున్నా. మా ఆత్మకూరు శాసనసభ్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు, ఆయనకి నేను దగ్గర, కుమారుడికి దగ్గర, ఆయన చాలా 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 పెద్ద పొజిషన్ లో మంత్రిగా ఉన్నారు. నెల్లూరు రూరల్కి సంబంధించి ఆన వివేకానంద రెడ్డి గారు, నేను పత్రికా ముఖంగా టీవీ ముఖంగా బహిరంగంగా చెప్తున్నా, నాకు ఆయన అంటే ఇష్టం కాదు బ్రహ్మనాయుడు గారు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఇది పత్రికల్లో టీవీలో చూసినప్పుడు ఎవరైనా దాన్ని అట్లాగా నేను ఇష్టం. వాళ్ళిద్దరిని వదులుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంపటి నడిచాను. నేను వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా నేను మామూలుగా అంటే మామూలు ఒక కార్యకర్తగా నేను నాయుడు గారు ఎండోమెంట్ రాష్ట్ర ఎండోమెంట్ బోర్డులో ఒక కమిటీలో నేను మామూలు సభ్యుడిగా ఉన్నా. దాన్ని వదిలేసుకొని వచ్చా. వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా నేను చాలా నష్టపోయా. నన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు నేను చెప్పిన వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టారు. కేసుల్లో ఉన్న కోర్టులకు తిరిగా, ఆర్థికంగా నేను కూడా ఎంతో కొంత నష్టపోయా. తర్వాత పార్టీలో ఉన్నా, మళ్ళా పార్టీలో తిరిగా. ఈ ఏఎంసీ చైర్మన్ కి సంబంధించి మా ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మా శాసనసభ్యుడి గారి దృష్టి తీసుకెళ్తే, మా శాసనసభ్యుడి గారి పార్టీ దృష్టి తీసుకెళ్తే, పార్టీలో 2 సార్లు కూడా అంటే మొదటి విడత 2వ విడతలో నేను చైర్మన్ మొదటి విడతలో 2వ విడతలో కూడా ఆ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో, రిజర్వేషన్ ఉండకూడదని కాదు, రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని మూలంగా 2 సార్లు కూడా నాకు అవకాశం పోయింది. అయినా ఏం చైర్మన్ గా పార్టీ నాకేం చేయలేదు. ఈ రోజు పని అయిపోయింది కాబట్టి ఏదో తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాకు ఇచ్చిన ఏఎంసీ వైస్ చైర్మన్ పదవికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా నేను మామూలుగా అంటే దానికి సంబంధించి పార్టీ ఇచ్చింది కాబట్టి ఆ రోజు ఏదో అయిపోయిందని అనే మాటలు నేను చెప్పను. కానీ ఆ తర్వాత మా శాసనసభ్యుడికి, మా కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాదిగా పనిచేసిన వాళ్ళకి, మా శాసనసభ్యుడికి ప్రధానంగా మా కోటమిరెడ్డి చౌదరి గారు ఏదైతే ఉన్నారో ఆయనకు జరిగిన అవమానం అంటే టీవీ ముఖంగా చెప్పేది కాదు, ఆయన జరిగిన అవమానాలకి ఇది చాలా చిన్న పదవి అని 3 నెలలకే అంటే నాకు వచ్చిన 3 నెలలకే నేను దాన్ని వదులుకొని ఏఎంసీ చైర్మన్ అక్టోబర్లో వస్తే జనవరి ఫిబ్రవరిలో దాన్ని వదిలేసాం నాయుడు గారు. మార్చి 23 మేము మన కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారితో పాటు పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించిన బట్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసిన కష్టానికి, నేను చేసిన పనికి, నేను పొందిన నష్టానికి నేను టీవీ డిబేట్లు అరిచి కేకలు పెట్టి ఇప్పుడు జనసేన నాయకులు ఈయనతో కావచ్చు, లేకపోతే బుద్ధా వెంకన్నతో కావచ్చు, లేకపోతే నాగర్వల్లితో కావచ్చు, నేను అరిచిన అరుపులకి, నా పోరాటానికి తగిన గుర్తింపు లభించలేదని నేనైతే భావిస్తాను. ఏఎంసీ వైస్ చైర్మన్ అనేది నా దృష్టిలో అంటే ఈ రోజు అయిపోయిందని కాదు. మా శాసనసభ్యులు గారు కూడా సరే ఈ రోజు ఉన్న పార్టీ రిజర్వేషన్ లో అంటే నువ్వు చేసిన కష్టం పార్టీలో అదేం మామూలుగా ఎవరు కాదనేది కాదు. ఈ రోజు మనకు చిన్న అవకాశం వచ్చింది, తీసుకుందాం అన్నారు. నేను తీసుకున్నా. ఈరోజు తీసుకున్నా, నాకేం రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎవరికేం చేయలేదు నేను చెప్పను. కాకపోతే ఇక్కడ మా పార్టీలో పనిచేసిన కార్యకర్తల కంటే లాబింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకి, సద్దల రామకృష్ణ ద్వారా వచ్చిన వాళ్ళకి, సద్దల భార్గవరెడ్డి ద్వారా వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఇంకొక దొంగ రూట్లో వచ్చిన వాళ్ళకి మనకంటే చాలా పెద్ద స్థాయిలో పార్టీలో 2012లో 2014